వైసీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేసి పట్టిసీమపై అసత్య ప్రచారం చేసిందని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదకరంగా మారాయని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చినా జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి గేట్లు ఏర్పాటు చేసిందన్నారు. నాయుడు గారు పట్టిసీమ రూపకల్పన చేస్తే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మీద కూడా అబద్ధాలు అసత్యాలు చెప్పి బ్రతికేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నిజ స్వరూపం ఈ సూపర్ ఎలినోవా కూడా బయట పెడుతూ ఉన్నట్టు. ధవళేశ్వరం బ్యారేజీ ప్రమాదభరితంగా ఉంది, గేట్లు మార్చాలని చెప్పి సిడబ్ల్యూసి సాక్షాత్ హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చెవికెక్కల. మళ్ళీ ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఈ రోజు 150 కోట్ల రూపాయలతోటి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నామనంటే గోదావరి డెల్టా ప్రజల మీద, గోదావరి డెల్టా రైతుల మీద గొడ్డల పార్టీకి, కూటమి పార్టీకి పనితీరులో ఉన్న వ్యత్యాసం ఏంటనేది దయవుంచి గోదావరి జిల్లా, ఉభయ జిల్లా ప్రజలు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. గొడ్డల పార్టీ పాలనకి, కూటమి పార్టీ పాలనకి పులిచింతల్లో ఆ రిజర్వాయర్ చేస్తున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ నీరే మా పనితీరే దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ